అయ్యా మీరే కదూ ఆయుర్వేదం మందిస్తానన్నారు. గతం గుర్తొస్తుందని చెప్పినారు కదూ. మా పెద్దబాబు గారికి ఆ మంది ఇయ్యండి అయ్యా. ముందు నీ పరిస్థితి చూడమ్మా, ఇంకా నువ్వు కుదుట పడలేదు. నాకేమైనా పర్వాలేదయ్యా, ముందు నా దేవుని కాపాడుకోవాలా. నీ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా అతని కోసం ఆరాటపడుతున్నావంటే నీ జీవితంలో అతనెంత ముఖ్యమో అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆయుర్వేద పసరం అందిస్తాను. ఇక ముందు నిన్ను కాపాడిన వారికి కృతజ్ఞతలు చెప్పమ్మా. మీరు నన్ను కాపాడి మా పెద్దబాబు గారిని కూడా కాపాడినట్టయినది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలా. పర్వాలేదమ్మా. వస్తాను స్వామి, వస్తాను స్వామి. వెళ్ళండి. ఉండమ్మా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఈ మందు చాలా జాగ్రత్తగా వాడాలి. అతనే వచ్చుంటే బాగుండేది. రానియ్యరయ్యా, చుట్టుపక్కల దుర్మార్గులు కూడా ఉన్నారు. అర్థమైందమ్మా. అయితే ఈ మందు వాడటం మొదలు పెడితే పక్షం రోజులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. పొద్దున్నే ఏమీ తినకుండా ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి, రోజుకు 2 పూటలా వేసుకోవాలి. మధ్యలో వాడకుండా వదిలేసినా మరిచిపోయినా ఇది తిరగబెడుతుంది. ఇక ఆ ప్రమాదం రాకుండా అడ్డుకోవాల్సింది నువ్వే. జాగ్రత్త. ఇది ఎట్ట వేసుకోవాలో చెప్పండి అయ్యా. పాలల్లో కాని నీళ్లలో కాని కలిపి సేవించవచ్చు. లేదంటే ధూపంలా కూడా చేసి వాసన పీల్చేలా చేయొచ్చు. క్రమం తప్పితే ప్రమాదం. ఈ మాట గుర్తుపెట్టుకోమ్మా. అయ్యో, నా దేవుణ్ణి కాపాడుకోవాలన్న తొందరలో డబ్బులు అట్టుకు రాకుండా వచ్చినాను. ఎంతో ఇటు చెప్తే ఇంటికి పోయి తెస్తానయ్యా. పక్షం రోజులు నువ్వు వాడితే ఆరోగ్యం మెరుగయ్యి అతను పూర్తిగా కోలుకుంటాడు. అప్పుడు నీకు తోచింది ఇవ్వమ్మా. సరిగా వాడకపోతే తిరగబెట్టే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇప్పుడు నువ్వు డబ్బులిచ్చినా నేను తీసుకోను. వెళ్ళమ్మా, వెళ్ళు. అంతా మంచే జరుగుతుంది. వెళ్ళమ్మా. వద్దన్నయ్యా. దేవా, పాలు తీసుకొచ్చాను. అక్కడ పెట్టేసి. నువ్వు ఫైల్ చూడు దేవా, నేను తాగిస్తాను కదా. పర్లేదు, నేను తాగిస్తానులే దేవా. పర్లేదు, ఇక్కడ పెట్టేసాను. నేను తర్వాత తాగుతాను. సరే, సీరియస్గా పని చేసుకుంటున్నావు అనుకుంటా. తర్వాత మర్చిపోకుండా తాగుదేవా. గుడ్ నైట్.
తాగాడా? హా, తాగుతాడు. కొంచెం టైం పడుతుంది ఆంటీ. పార్వతి, పెద్దబాబు గారు, పార్వతి ఇక్కడే ఉన్నాయేంటి? రా. అమ్మగారు లోపలికి రావద్దన్నారు కదా పెద్దబాబు గారు, అందుకే ఈయన్ని ఆగినాను. నీ మీద నాకు కోపం లేదు కదా పార్వతి. నువ్వు నాకు ఎటువంటి హాని చేయవని నాకు తెలుసు. రా. పార్వతి, నేను అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. ఉమ్. అడగండి పెద్దబాబు గారు. ఎవరు నువ్వు? ఇదే మాట కోటప్పకొండకెళ్ళినప్పుడు కూడా అడిగినారు. అప్పుడు నిన్ను గుర్తుపట్టక అడిగాను పార్వతి. అన్- అ- అంటే అంటే పెద్దబాబు గారు ఇప్పుడు నన్ను గుర్తుపట్టినారా? నాన్నెవరో తెలిసినారు పెద్దబాబు గారు. చెప్పు పార్వతి, ఎవరు నువ్వు? మన మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ ఆఫీస్ ఫైల్స్ చూస్తుంటే ప్రతి చోట నువ్వు చెప్పిన సలహాలు పాటించాను. నిన్ను బ్రాండ్ అంబాసిడర్ గా చేసి గొప్ప పేరు తెచ్చుకున్నాను. ఏ నిర్ణయం తీసుకున్నా నిన్ను అడిగే ముందడుగు వేశానంటే నా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన దానివని అర్థమవుతుంది పార్వతి. చెప్పు, ఎవరు నువ్వు? దేవుడు ఒకప్పుడు వరమిస్తే వద్దన్న మూర్ఖురాలి పెద్దబాబు గారు. ఇప్పుడు వరం కావాలి అని అడిగినా దేవుడు పట్టించుకునే పరిస్థితి నాది. నన్నెవరిని ఏమవుతానంటే ఏమీ చెప్పలేను. గతం గుర్తొచ్చి మీరే చెప్పాలా? మీరే చెప్పాలి పెద్దబాబు గారు. అయ్యో అయ్యో పెద్దబాబు గారు, పాల గ్లాస్ పడిపోయినది. ఇట్స్ ఓకే పార్వతి. మరి మందులు వేసుకోవాలి కదా పెద్దబాబు గారు. ఉండండి, నన్ను అట్టుకోతాను. ఈ ఇంటికి పెద్ద కోడల్ని నాతోనే రివర్స్ లో మాట్లాడతావా? నిన్ను నువ్వు చెయ్యెత్తితే వణికిపోయే పార్వతి కాదిప్పుడు. మీ కొట్టి పార్వతి మెడలు వంచేస్తుంది.
నీలాంబర్ చెయ్యి విరగొడతావా ఏంటి? మీరు చూడాలనుకుంటే చెప్పండి అమ్మగారు. ఇప్పుడే మీ కళ్ళ ముందే దీని చెయ్యముకో కలుక్కుమంటది. నా చెయ్యి విరగొడతానంటావా నిన్ను? నీలాంబరి, ఏంటి ఏమైంది? ఏం జరిగిందని అడిగితే అర్ధరాత్రి పూట ఏం చెప్తాం అక్క? ఈ టైంలో ఇంటి పని మనిషి పెదబాబు గదిలోకి వెళ్ళింది. వెళ్ళావా? వెళ్ళాను అమ్మగారు. నిన్ను అమ్మా, కొబ్బరకమ్మా, పార్వతిని నేనే రమ్మన్నాను. పెద్దబాబు, నీలాంబరితో నీకు పెళ్లి కాబోతోంది. నీకు ఏ అవసరం వచ్చినా తను హెల్ప్ చేస్తుందని నీకు తెలుసు కదా. పార్వతిని ఎందుకు రమ్మన్నావు? తప్పు పట్టకండి అంకుల్. బావగదిలో ఎక్కడ ఏం పెట్టారో పార్వతికి తెలుసు. 12ంటికి ఏ ఫైల్ అవసరం అవుతుంది ఐశ్వర్య? సంతకమే కాదు, స్టాంపు కూడా వెయ్యరు. మీరు ఊహించుకోవడం ఎందుకు? బ్రోని అడిగితే చెప్తాడు కదా. బ్రో, పార్వతిని ఎందుకు రమ్మన్నావు? పార్వతి నా దగ్గర ఉండాలి మహి. అవును, పార్వతి అవసరం నాకుంది. నా గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలంటే పార్వతి ఉండాలి. ఈ 2 ఏళ్ళు ప్రతి విషయంలో పార్వతి నా పక్కనే ఉంది, నాతోనే ఉంది. నాకు సహాయం చేసింది, సేవ చేసింది. ఆఫీస్ ఫైల్స్ చూసినా, ఇంట్లో వస్తువులు చూసినా పార్వతితోనే ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు నేనేం గుర్తు చేసుకోవాలన్నా పార్వతి అవసరం ఉంది. నాకు గతం గుర్తులేదు, కానీ ఆ గతంలో ఏదో ఒక జ్ఞాపకం నన్ను వెంటాడుతుంది. నా దగ్గరే ఉన్నట్టు, నన్నే వెంబడిస్తున్నట్టు, నా హృదయానికి దగ్గరగా నా నీడలా ఉంటుంది. అదేంటో అర్థం కావట్లేదు. అందుకే పార్వతి నా దగ్గరే ఉండాలంటున్నాను. బ్రో చెప్పింది కరెక్ట్ మామ్. నేను తోడబుట్టిన వాడినైనా నాకన్నా పార్వతి ఎక్కువ తెలుసుకోగలిగింది. అపార్థం చేసుకోవాల్సింది ఏం లేదు లేక. పెదబాబు, గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఎవరి సహకారం అన్నా తీసుకోవచ్చు, కానీ ఈ ఇంట్లో నీతో జీవితం పంచుకోబోయే నీలాంబరి కూడా ఉందని, నిన్ను గమనిస్తుందని మర్చిపోవద్దు నాన్నా. నీ ఆరోగ్యం మెరుగై నీ కల నెరవేరితే ఈ సంవత్సరం ఈ గుళ్ళో జరిపే ఉత్సవాలని మనమే జరిపిద్దాం. నీ మాటే నా మాటమ్మా.
నీలాంబరి నువ్వెడి దీపం వెలిగించరామ్మా. అలాగే ఆంటీ. హోమ్ మినిస్టర్ ఇంటికి కోడలైపోతున్నావని మురిసిపోతున్నావా? మొహంలో వచ్చిన వెలుగుతోనే దీపాలు వెలిగిస్తున్నట్టున్నా? నా దేవుడు బాగుండాలని, అమ్మగారులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను వెలిగించే దీపం పెద్దబాబు గారింట్లో అఖండ దీపంలా ఉంటారు. ఆర్పేయాలని చూసే నీ బోటోళ్ళు మాడి మసైపోతారు. ఎవరు బూడిదవుతారో చూస్తానే. అమ్మా సరిగా వెలిగించమ్మా, దీపం కొండెక్కకూడదు, నీ కోరిక తీరదు. చూసినావా నంబరి? పూజ పూర్తి కాకముందే నీ దీపం అటుకెక్కుతాది. పేరు పెట్టి పిలుస్తున్నావేంటే? నానే కాదు, అందరూ పేరు పెట్టి పిలిచి నిన్ను మెడపెట్టి గెంటేసే రోజు వస్తాది, చూస్తా ఉండు. నువ్వెన్నిసార్లు వెలిగించినా ఈ దీపం రేపు సూర్యుడొచ్చి చూసేదాకా ఉండాలా? లేదంటే నీ బతుకు చీకటే. చీకట్లో మగ్గేదెవరో చూద్దు గాని. పార్వతి, అభిషేకం పూర్తయ్యేదాకా ఉండటం అంటే కష్టం. నేనలా బయటికి వెళ్ళి ప్రకృతి అందాన్ని చూస్తాను. యునో, ఐఎమ్ నేచర్ లవర్. सर्वेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम्. वेदान्तवेदवेद्याय मेघश्यामलमूर्तये पुंसा मोहनरूपाय मङ्गलम्. सद्योजाताय पदे पदे नाति भवे. ఆత్మప్రదక్షిణ కానివ్వండమ్మా. యాని కాని చ పాపాని జనమాంతరాకృతాని చ తాని తాని ప్రశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం భావాత్మా పాపసంభవః ప్రాహి మాం త్వమయా దేవా శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షా పాపాకవర్గేశ్వర స్వామదేవతాభ్యో నమః. ఇది ప్రతి విషయంలో తలదూరుస్తుంది. ఈ రోజు ఏకంగా నుదుటి మీద సింధూరం పడేలా జరిగిందంటే నాకు నచ్చట్లేదు. ఏయ్, ఇంకా చూస్తూ నిల్చున్నావేంటే? వెళ్ళావు. దేవుడు బొట్టు అమ్మాయి గారు, ఎట్టా సరుపుతాను? ఏ దేవుడు పెట్టాడే? పిచ్చి పిచ్చి వేషాలు వేయకో. పార్వతి తప్పేం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు నీలాంబరి? సౌభాగ్యం ఒకళ్ళు చెరిపితే చెరిగిపోయేది కాదు పార్వతి. బాధపడకమ్మా, వెళ్ళు. ఆగమ్మా. చేరాల్సిన చోటికి
చేర్చాల్సిన వాడే చేర్చాడు. చెరిపినా కడిగినా పోదు. దేవా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మొక్కుకుని ముడుపు కట్టాను. నా కోరిక తీరింది కూడా. పెద్దబాబు, నువ్వు కట్టిన ముడుపు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేద్దాం. అలాగే డాడ్. ఇదే కదా ఆ పార్వతి కోసం దేవా కట్టిన ముడుపు. పద నాన్న, రామ్మా. పార్వతి, ఇదేంటి ఇలా పెట్టుకున్నావు? పెళ్ళయ్యాకే కదా పాపిడి సింధూరం పెట్టుకునేది. పొరపాటున కుంకుమ పడినది రోహిత్ బాబు గారు. హో, పర్వాలేదు. దేవుడి కుంకుమ నిన్ను ఆశీర్వదించింది. పద. ఏడికి బాబు గారు? అమ్మోరు చెట్టు దగ్గర ముడుపు కట్టి రమ్మని అమ్మ చెప్పింది పార్వతి. వెళ్దాం పద. ఆంటీ, అదిదో ముడుపులా ఉంది. చూస్తే ఆ కోరిక తీరదంటారు కదా. కరెక్టే నీలాంబరి. ఎవరు రాశారో ఏంటో, వాళ్ళ కోరిక తీరాలి. నువ్వే ముడుపు తీసి కట్టేసేయ్. దేవా, నీ వాడమ్మా. నువ్వు కూడా మా ఇంటికి వస్తుంటావు, వెళ్తుంటావు. తప్పకుండా నేను అర్థం చేసుకుంటాడు. లేదు అంకుల్, ఇలాగైతే లాభం లేదు. దేవా గారు నేను కలిసి 2-3 రోజులు ట్రిప్ వెయ్యాలి. అప్పుడు కానీ మనసులో మాటలు అర్థం కావు. ఆ మాత్రానికే మమ్మల్ని అడగాల నీలాంబరి? పెళ్లి చేసుకోబోతున్నారు. ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఇద్దరూ కలిసి వెళ్ళరండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవా గారిని నా ఫ్రెండ్స్ కూడా పరిచయం చేస్తాను. ఎంత సంతోషిస్తారో. షీఈ్ రైట్ ఆంటీ. ప్లేస్ మారితే దేవా హెల్త్ కూడా బెటర్ అవుతుంది. అలాగే చేద్దాం. పదండి. రామ్మా, పదండి. చూసావా పార్వతి, దేవా నావాడు. నా చుట్టూ తిప్పుకుంటూ నేను లేకపోతే బతకలేనన్నట్టుగా మార్చేస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచన చేసే నీలాంటాలకు పిచ్చి ఆశలు కూడా ఉంటాయి. పెద్దబాబు గారు పెట్టిన కుంకుమ నీలాంటి వాళ్ళు సరిపోయాలని చూసినా పోలేదంటే నేను పెద్దబాబు గారు విడిపోము. వేరు చెయ్యాలని, నా పానం తీయాలని చూస్తావేమో. నీ ప్రయత్నం నువ్వు చేసుకోపో. అన్లాక్ చేస్తేనే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు మామ్.
పంపించాలనుకున్న ఫైల్స్ ఇవే కదా, చూడు. బ్రో నీకు పాస్వర్డ్ గుర్తుందా? అంటే నీకు గతం గుర్తొస్తుందా? చెప్పు బ్రో. బాబు, ల్యాప్టాప్ అన్లాక్ చేసావా? అంటే 3 నెలల క్రితం పెట్టిన పాస్వర్డ్ నీకు గుర్తుందా? అంటే నాన్న, అంటే నీకు నీకు గతం గుర్తొస్తుంది నాన్న. ఏమండి, పెదబాబుకి జరిగిందంతా గుర్తొస్తోందండి. అవునట్లా? నువ్వు పాస్వర్డ్ గుర్తు తెచ్చుకుని టైప్ చేయగలిగావంటే నీ ఆరోగ్యం మెరుగుపడుతుందనే నాన్న. దేవగారు, పాస్వర్డ్ ఏమని టైప్ చేశారు? ఏంటో అమ్మా, ర్యాండమ్గా టైప్ చేశాను కానీ సరిగ్గా గుర్తు రావట్లేదు. ఓ, ఆలోచించు బ్రో, గుర్తొస్తుంది. కొంపదీసి పార్వతి పేరు పెట్టలేదు కదా? పెద్దబాబు, ఖచ్చితంగా నీకు గతం గుర్తుకొస్తుంది నాన్న. సరిగ్గా ఆలోచించు. డాడ్, బ్రో ఏం టైప్ చేశాడు సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా. గుడ్ ఐడియా మహి. మహి, నువ్వు వెళ్ళి ఆ కెమెరా ఫుటేజ్ చెక్ చేయి. వెళ్ళన్నా, గుడ్ ఐడియా. వెళ్ళానా, ఫాస్ట్. దీని పేరు గనుక పెట్టుంటే ఆంటీ వాళ్ళు బ్యాక్ స్టోరీ కనిపెట్టేస్తారేమో. గుర్తు రావట్లేదమ్మా. ఉండండి. పెన్ డ్రైవ్ మామ్ తీసుకొచ్చావా? ఎస్ మామ్. చూడన్నా. చెక్ చేయి మహి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.